హాయ్ గాయ్స్, ఎక్కడికి వచ్చినాం? హల్దీకి వచ్చినాం గాయ్స్. మా అన్నది పెళ్ళికి వచ్చినాం. హల్దీకి వచ్చినాం. మా అన్న పెళ్ళికి వచ్చినాం. ముందు హల్దీ అయిపోయింది, రేపు పెళ్ళి. తడిచిపోలేదు, అందుకని వాటర్ వస్తుంది. హాయ్ హలో అందరికి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్ను చిన్ను వ్లాగ్స్. మేమైతే మా అన్నయ్య హల్దీ ఫంక్షన్ కోసం అని చెప్పి వెళ్ళాము. పెళ్ళి కూడా ఉంది, సో ఇంకా పెళ్ళి కోసం అని చెప్పి హల్దీ ఫంక్షన్ రోజు నైట్ మేము హైదరాబాద్ నుంచి ఆఫీస్ అయిపోయాక మేమైతే వెళ్ళాము అనమాట విలేజ్కి, మా అన్న వాళ్ళ విలేజ్కి. ఇంకా మేము వెళ్ళేలోపే డెకరేషన్ అయితే అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళేసరికి మా అన్న అయితే హల్దీ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా మా అన్నకైతే ఫోటో షూట్ ఉంటుంది కదా హల్దీ రోజు, ఇంకా తీస్తున్నాడు అనమాట వీడియో ఇంకా ఫొటోస్ అన్ని. అందరు అనుకుంటున్నారు మీకు అన్నదమ్ములు లేరు కదా, మళ్ళీ అన్నెవరు అని చెప్పేసి అనుకుంటున్నారా. అయితే నాకు టూ సైడ్ నుంచి నాకు అవుతారు అనమాట. ఒక సైడ్ నుంచి బాబాయ్ అవుతారు, ఇంకో సైడ్ నుంచి వచ్చేసి అన్న అవుతారు అనమాట. మా నాన్న సైడ్ నుంచి చూసుకుంటే నాకు అన్న అవుతారు, మా అమ్మ సైడ్ నుంచి చూసుకుంటే బాబాయ్ అవుతారు అనమాట. సో మా నాన్న సైడ్ నుంచే మేము వరుస పిలుచుకోవాలి కాబట్టి, మా నాన్న వాళ్ళ నాన్న ఉంటారు కదా మా తాతయ్య ఇంకా ఈ అన్న వాళ్ళ నాన్న ఇద్దరు అన్నదమ్ములు అనమాట. సో ఆ టైప్ నుంచి నాకు చూసుకుంటే అన్న అవుతారు. మా అమ్మ వాళ్ళ సైడ్ నుంచి చూస్తే అయితే నాకు బాబాయ్ వరుస అవుతారు, ఇంకా మా అన్న వాళ్ళ నాన్న అయితే నాకు తాత అవుతారు, ఒక సైడ్ నుంచి పెద్ద నాన్న అవుతారు అనమాట. సో అలా ఇంకా అందుకని నేను అన్నయ్య అని పిలుచుకుంటాను. సో మాకైతే ఓన్ బ్రదర్స్ అయితే లేరు, మా అమ్మకి మేము ముగ్గురం ఆడపిల్లలమే. సో మాకైతే ఓన్ బ్రదర్స్ అయితే లేరు. మా పెద్దనాన్న కొడుకులు ఇంకా మా బాబాయ్ కొడుకులు ఉంటారు కదా వాళ్ళే అనమాట. నేనైతే నాకు అన్న తమ్ముళ్ళు వీళ్ళెవ్వరు లేరని చెప్పి ఎప్పుడు బాధపడను, కానీ ఒక రాఖీ పండుగ వచ్చినప్పుడే బాధపడతాను. ఎందుకు అంటే ఎంత బాబాయ్ కొడుకులు ఎవరు అయినా ఫస్ట్ మన చేత రాఖీ కట్టించుకోలేరు కదా, వాళ్ళకు కూడా అక్క చెల్లి వాళ్ళందరూ ఉంటారు, వాళ్ళ చేతనే ఫస్ట్ కట్టించుకోవాలని చెప్పి వాళ్ళకు కూడా ఉంటుంది. సో నాకైతే ఫస్ట్ రాఖీ కట్టాలి మా సొంతం అన్నయ్యకి అని చెప్పేసి ఉంటుండే ఒకప్పుడు. సో ఇప్పుడైతే నేనైతే ఎవరికి రాఖీ కట్టను, మా బాబాయ్ కొడుకులకు తప్ప. ఇంకా ఆ రోజు నార్మల్ గానే ఉంటాను వాళ్ళకి తప్పించి. ఎంతైనా మనం కట్టింది వేరు, వాళ్ళ ఓన్ సిస్టర్స్ కట్టింది వేరు ఉంటది కదా. నాకైతే రాఖీ పండుగ రోజు ఆ రోజు ఎవరికైనా సరే ఫస్ట్ రాఖీ నేనే కట్టాలి అని చెప్పి కోరిక ఉండే. ఇంకా అది ఎప్పటికీ జరగదు కదా, మనకు ఓన్ బ్రదర్స్ లేరు, ఇంకా బయట వాళ్ళు కూడా మన దగ్గర కట్టించుకోవాలి ఫస్ట్ రాఖీ అంటే. వాళ్ళకు కూడా ఓన్ సిస్టర్స్ ఉంటారు. సో అలాగనమాట. చూద్దాం ముందులో ఏం జరుగుతుందో తెలియదు కదా. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే చెప్పే టైం వచ్చింది కాబట్టి చెప్తున్నా. మళ్ళీ అందరూ మీకు ఓన్ బ్రదర్స్ లేరు కదా అది ఇది అని చెప్పేసి మళ్ళీ క్వశ్చన్ అందరికి డౌట్లు వస్తాయి. సో అందుకని నేను ముందే క్లారిటీ ఇస్తున్నాను. ఇంకా ఏదో చెప్పాలి అనిపించింది నాకైతే ఈ స్టోరీ, అందుకే చెప్పాను. ఇంకా మేమైతే హల్దీ ఫంక్షన్కి అయితే వెళ్ళాము. హల్దీ మొత్తం స్టార్ట్ అయిపోయింది. ఇంకా ఫోటోషూట్ అయితే తీస్తున్నారు మా అన్నయ్యకి అయితే కొన్ని. ఇంకా అందరైతే ఇంకా ఇలా పోజ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటుంటే మా నాన్న అయితే ఇంకా ఫ్లవర్స్ చల్లాలి అంటే మా నాన్న అయితే ఫ్లవర్స్ చల్లుతున్నారు పక్కల నుంచి. ఇంకా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా డ్యాన్సులు మాత్రం చేయలేదు, ఎందుకు అంటే బాక్స్లు అయితే కింద పెట్టారు. పైన మొత్తం హల్దీ కదా, ఈవెంట్ వల్ల వాటర్ మొత్తం కిందికి వచ్చేసాయి. ఇంకా బాక్సులు కిందికి వెళ్తే అవి పంచాయి కదా, అందుకే కింద పెట్టారు. ఇంకా డ్యాన్స్లు అయితే ఎవరేం చేయలేదు. ఇంకా గర్ల్స్ అందరం ఫొటోస్ దిగుదాం అని చెప్పేసి వెళ్ళాము. నేనైతే శారీ కట్టుకోలేదు, హల్దీ శారీ. ఎందుకంటే నా శారీ కూడా హల్దీలోనే కలిసిపోయిందిలే అని చెప్పేసి కట్టుకోలేదు. ఇంకా మా అన్నయ్యకైతే ఇంకా కొన్ని రీల్స్ తీద్దామని చెప్పేసి ఫోటోగ్రాఫర్ అన్నారనమాట. ఇంకా అక్కడ ఏం జరిగిందంటే మా అన్నయ్య నన్ను రిక్వెస్ట్ చేశాడు రా అని చెప్పి, ఎందుకంటే నేను రీల్స్ చేస్తాను కదా చెయ్యు అని చెప్పేసి. నాకైతే హెల్త్ అస్సలు బాగాలేదు, అయినా కూడా ఇంకా ఈవెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి. ఎందుకంటే మా అన్న వాళ్ళు గృహప్రవేశం కూడా ఉండే, సో పెళ్లికైనా 2 days ముందే ఉండే. ఇంకా మేమైతే వెళ్ళలేదు. ఇంకా అప్పటికే మా అన్న అయితే హట్ అయిపోయి ఎందుకు రాలేదు అని చెప్పి ఇంకా ఆ రోజే హట్ అయ్యిండు గృహప్రవేశం రానందుకు. ఇంకా అందుకే హల్దీకైనా అటెండ్ అవ్వాలి అని చెప్పేసి మేమైతే వెళ్ళాము. కానీ నాకైతే హెల్త్ అస్సలు బాగాలేకపోవడంతో నేనైతే ఇంకా అంత యాక్టివ్గా లేను, లేదంటే నేనే హడావిడిగా చేస్తుండే డ్యాన్స్ ఇంకా రీల్స్ అన్ని. పాప మా అన్నయ్య మా అమ్మ కూడా మస్తు రిక్వెస్ట్ చేశారు వెళ్ళి చెయ్యు ఇంకా మీ అన్నదానికే కదా అని చెప్పేసి. నాకు హెల్త్ బాగాలేదు, సో నాది నాకు తెలుస్తుంది కదా, అందుకని వెళ్ళలేదు. ఇంకా అలా ఇంకా హల్దీ ఫంక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా పెద్దనాన్న మా పెద్దమ్మ అయితే మా అన్నయ్యకైతే ఫస్ట్ హల్దీ రాస్తున్నారు అనమాట. పసుపు మంచిగా పెడుతున్నారు ఫేస్కి. ఫస్ట్ అమ్మ నాన్ననే పెట్టాలి కదా పసుపు అనేది. ఇక్కడ వీళ్ళందరూ అయితే పసుపు రాసుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా అక్కడ అందరూ అయితే ఫొటోస్ దిగుతున్నారు వెళ్ళి, ఇంకా పసుపు రాసి అందరు కపుల్. ఇక్కడ రిలేషన్స్ కూడా నాకు అంత తెలియదు, ఎందుకు అంటే నాకు మా మమ్మీ వాళ్ళ సైడ్ తెలియదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న తర్వాతకి మా అత్తగారి సైడ్ కూడా నాకు రిలేషన్స్ అంత తెలియదు. ఇప్పుడు ఈ ఈవెంట్ అయితే మా మమ్మీ వాళ్ళ సైడ్ మా నాన్న వాళ్ళ సైడ్ రెండు కలిపి అనమాట. నాకు మా నాన్న వాళ్ళ సైడ్ కూడా అంత తెలియదు, సో అందుకే నేను అందరికీ పరిచయం చేయట్లేదు. నాకు తెలిసిన వరకు అయితే చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫొటోస్ దిగుతున్న వీళ్ళిద్దరు అయితే మా అన్న వాళ్ళ సొంతం అక్క అనమాట. అక్క బావ వాళ్ళిద్దరు, వాళ్ళ పిల్లలు వచ్చేసి 2 అమ్మాయిలు 1 కొడుకు అనమాట. నాకు అక్క బావ అవుతారనమాట.
ఇది మా అన్న వాళ్ళ ఫ్యామిలీ అనమాట. నాకు ఈ మాత్రమే తెలుసు, ఇంకా మిగతా వాళ్ళందరూ నాకు అంత పరిచయం కూడా లేరు. సో మనకు రిలేషన్ చిన్నప్పటి నుంచి తెలుస్తున్నాయి కదా, ఇప్పుడు గుర్తుపట్టగలుగుతాం. నేను అప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళేదాన్ని కాదు, ఎందుకంటే మొత్తం నాది హాస్టల్ లైఫ్ కదా, నేను హాస్టల్లోనే ఉండే. నేను 9 years హాస్టల్లో ఉన్నప్పుడు బయట వెళ్ళి మనం ఫంక్షన్స్ మ్యారేజ్కి అటెండ్ అవ్వాలంటే కుదరదు కదా. మా మమ్మీ కూడా చిన్నప్పటి నుంచి ఎక్కడ తీసుకెళ్ళలేదు, అందుకని నాకు ఎవరు తెలియదు. సో ఈసారి అయితే అందరినీ కలిసి నెక్స్ట్ టైం మీకు అందరికీ పరిచయం చేస్తాను, తెలుసుకొని మరి. ఇంకా మేము కూడా పసుపు వాటర్ పోసేసి హల్దీ ఈవెంట్ అయితే ఎండ్ చేసేసాము. రేపు పెళ్ళిలో కలుద్దాం మళ్ళీ. పోతున్నాం ఇప్పుడు, నందిగాం పోతున్నాం గైస్. హల్దీ అయిపోయింది, రేపు పెళ్ళి ఎలా అవుతుందో చూపిస్తాను. సో హల్దీ వీడియో చూసిన వాళ్ళు పెళ్లి వీడియో కూడా చూడండి, అండ్ హల్దీ వీడియో చూసిన వాళ్ళందరూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు బన్ను చిన్ను వ్లాగ్స్. బాయ్ బాయ్ బాయ్. రిచ్ కిడ్స్ గైస్, ఇంగ్లీష్ మాట్లాడుతుంది.